టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో మంచి కథలు వస్తున్నాయి, ఎన్నో గొప్ప కథలు కూడా వస్తున్నాయి. అయితే కొన్ని కథలు కాపీ అంటూ వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల చూసుకుంటే 'శ్రీమంతుడు' సినిమా కథ నాదే అంటూ ఒక ఆయన ముందుకొచ్చారు. ఇప్పుడు ఆ 'శ్రీమంతుడు' కథ కాపీ వివాదం ఇంకా సమసిపోకముందే 'బేబీ' కథ నాదే అంటూ శ్రీరామ్ గారు, ఆయన ఒక సినిమాటోగ్రాఫరు, ఒక డైరెక్టర్ కూడా. ఆయన ఈ 'బేబీ' కథ నాదే అంటూ ముందుకొచ్చారు. అసలు దీని వెనక ఏం జరిగింది ఏంటి? ఇప్పుడు ఒకసారి శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం. ఇది 'బేబీ' సినిమా అనేది లాస్ట్ ఇయర్ వచ్చింది జూలైలో. అప్పుడు వచ్చినప్పుడు చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి. చూసిన ప్రతి ఒక్కరు బాగుందని అంటున్నారు. ఇది మంచి హిట్ అయ్యి 100 కోట్లు కూడా రాబట్టింది. ఇలాంటి కథ కాపీ అని మీరు అసలు మీ కథ అనే అంటున్నారు. అసలు ఈ కథ ఆయన దగ్గరికి ఎలా వెళ్ళిందండి అసలు? 2015లో నేను ఆయన ఆఫీస్లో నా టీంతో సిక్స్ పీపుల్ టీంతో నేను ఆయన ఆఫీస్లో వర్క్ చేశాను. దేని మీద? ఈ ఒక బస్తీ అమ్మాయి 2 అబ్బాయిలతో ప్రేమలో పడుతుంది అనే కాన్సెప్ట్లో నేను ఆయనకు చెప్తే ఆయనకు నచ్చి ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. ఎవరు? బేబీ డైరెక్టర్ నాకు ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. సో ప్రొడ్యూస్ చేస్తా అంటే అప్పుడు నా టీంతో నేను అక్కడ జాయిన్ అయినా అనమాట. జాయిన్ అయ్యి 1 year వర్క్ చేసిన దీని మీద. సో నేను చెప్పిన కథని మొత్తం డెవలప్ చేసి అక్కడ 6 people టీం ఇప్పుడు కూడా నాతో టీంలో ఉన్నారు. వాళ్ళతో చేసిన తర్వాత ఒక 1 year వర్క్ చేసిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ అబ్స్కాండ్ అయినాడు. అంటే కనబడకుండా పోయినాడు. ఫోన్ కాల్కి రిప్లై లేదు అండ్ మెసేజ్కి రిప్లై లేదు. ఏంటిది అని లాస్ట్కి వెళ్ళే ముందు చెప్పెళ్ళినా, ఇంకా ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా అని. ఒక 1 month వెయిట్ చేసా. ఒక మెసేజ్ కోసమే 1 month వెయిట్ చేసిన నేను. నియర్లీ 1 month, 25 days అనుకుంటా. 25 days 30 days వెయిట్ చేసిన ఆయన కోసం. రిప్లై లేదు. ఇప్పుడు టీంని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి నేను? సో అందుకే ఆయనకి నేను వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళినా. ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ నా టీం దగ్గర ఉంది. ప్లస్ ఊరికే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిండు అని అనుకోవద్దు కదా. 1 year వర్క్ చేసిన తర్వాత మినిమం ఇప్పుడు మీ ఆఫీస్లో ఎవరో వర్క్ చేస్తారు. 1 year వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక మాట ఇది ఉంటుంది కదా. సరే నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది కదా. అట్లీస్ట్ 1 minute అయినా ఉండదా? అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఒక కాల్ కూడా లేదు. చూస్తే మళ్ళీ ఆ బస్తీ అమ్మాయి 2 అబ్బాయిలు లవ్ చేసిన కథని వీళ్ళు తీసి స్టోలెన్ అండ్ మాడిఫైడ్, అంటే దొంగలించి మార్పులు చేర్పులు చేసుకొని తీసిండు సినిమా. ఈ మూవీ నేను 2018లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవన్నీ ఇంకా అప్పటికి నాకు ఒక 2 stories మీద వర్క్ చేస్తుంటే ఇది బాగుంది నాకు అనుకొని నేను 2018లో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసేసిన నేను. మళ్ళీ తర్వాత లాక్డౌన్ తర్వాత ఏమైంది అంటే 2 years సఫర్ అయినారు అందరూ. ప్లస్ నాకు ఫండింగ్ ఉండదు, చిన్న సినిమా కాబట్టి. నేను అదే ఛాన్స్గా ఏం చేసిన, సినిమాని 5 languagesలో చేసిన. మళ్ళీ బైలింగ్వల్ చేసిన యాక్చువల్ సినిమా, తెలుగు అండ్ హిందీ. ఆ లాక్డౌన్ టైంలో ఇంకా 3 ఎక్స్ట్రా సౌత్ ఇండియన్. నేను చెన్నైకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ కొందరు పరిచయం అయినారు. వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు. బాగుంది కదా, లాక్డౌన్ మంచిగా యూజ్ అవుతుంది కదా అని అట్లా చేసినాను. లాక్డౌన్లో వీళ్ళకి కూడా ఏదో సంథింగ్ ఆగింది అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. వీళ్ళకి కూడా ఏదో షూటింగ్ ప్రాబ్లం అయింది అనుకుంటా. అట్లా అందరికీ అయింది కదా, మనకి కదా చాలా సినిమాలు. రీసెంట్గా హనుమాన్ కూడా 3-4 years పట్టినట్టుంది కదా, అది కూడా అట్లా మనది కూడా అట్లా అయింది. సో 2023లో ఇది చూస్తే షాక్ మనకి, ఏంది ఇది అట్లా చేసినారు అని. నాకు ముందే కొంచెం తెలుసు, కానీ సినిమా రిలీజ్ కాకముందు మనం మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ నాకు చెప్తున్నారు నీదే ఉంది. నా సర్కిల్లో ఉన్న వాళ్ళు చాలామంది చెప్తారు కదా, విన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చాలామంది చెప్తారు నీదే ఉంది, నీదే ఉందని అట్లా. సో అప్పుడు ఇంకా నాకు కొంచెం టైం తీసుకొని ఇప్పుడు రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు 2015లో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారు, ఆయన ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. 2018లో లాక్డౌన్ అయింది కరోనా వల్ల. 2020లో స్టోరీ చెప్పిన తర్వాత లాక్డౌన్ ఉంది కదా, దానికి సంబంధం లేదు. నేను షూటింగ్ చేసిన తర్వాత లాక్డౌన్ అనేది పాయింట్. ఈ స్టోరీకి లాక్డౌన్కి సంబంధం లేదు కదా. 2015 కదా, 2015కి లాక్డౌన్కి ఏం సంబంధం ఏం లేదు కదా. నేను షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా పనులలో లాక్డౌన్ ప్రాబ్లం అయింది అంతే. దానికి ఏం సంబంధం లేదు. మీరు ఏదైతే సాయి రాజేష్ గారికి చెప్పారో 2015లో, అదే స్టోరీని మీరు సినిమాగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అది అంటే ఆయన దగ్గర నుంచి నేను బయటికి వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాం కదా, ఇంకొందరు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోదాము, ఒక అయిపోయిన తర్వాత సరే ఇండిపెండెంట్గా మనమే ఇద్దాం. ఎందుకంటే నేను షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను అండ్ ఫిలిం స్కూల్కి వెళ్ళిన కాబట్టి నాకు
కేపబిలిటీ ఉంది ఇండిపెండెంట్గా తీయడానికి. కానీ ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది కదా, ఎప్పటికైనా కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా అనుకున్నా. కానీ దొరకపోయినా ఏం కాదు, తీద్దాం మనది మనం అన్నట్టు నా టీమ్ బిలీవ్ చేసినారు నన్ను. సో ఆల్రెడీ ఆ షార్ట్ ఫిల్మ్ అంటే ఆ ట్రాక్ రికార్డ్ ఉంది, ఫిలిం స్కూల్కి వెళ్ళిన రికార్డ్ ఉంది కాబట్టి నాకు పెద్ద కష్టం అసలు. యాక్చువల్లీ నాకు సినిమా తీయడం పెద్ద కష్టం అనిపించలేదు, ఇదే పెద్ద కష్టం ఉంది నాకు. అంటే బస్తీ అమ్మాయి కథతో మీరు ఆల్రెడీ ఒక సినిమా అయితే తీసేశారు. ఇప్పుడు ఉంది రెడీగా. ఇప్పుడు ఉంది ప్రేమించొద్దు అనే సినిమా, రిలీజ్ కాలేదు, ఇంకా ఉంది. నేను స్క్రీనింగ్స్ చేసే టైంలో స్క్రీనింగ్స్ చేస్తున్నాను. అంటే మనం ఇప్పుడు మీరు చూస్తే చిన్న సినిమాలు చాలా స్క్రీనింగ్స్తోనే మెల్లిగా పాపులర్ అవ్వడము, మౌత్ టాక్ వస్తుంది కదా. ఆ స్క్రీనింగ్స్ చేయడం స్టార్ట్ చేసినాను, ఇది రిలీజ్ అయింది. సో నేను నా స్క్రీనింగ్స్ చేయడం అనేది నేను ఆపాల్సి వచ్చింది. బికాజ్ అనుకుంటారు కదా, అది ఒకటే సీన్స్ కొంచెం మ్యాచ్ అవుతున్నాయి. సినిమా ఫీల్ వేరే ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క టచ్ ఉంటుంది. ఫీల్, వాళ్ళు చెప్పదలుచుకున్న విధానం అన్నీ మారిపోతాయి. సో రేపు ఎవరైనా చూసినా కానీ మీరు సినిమా ఒకవేళ చూస్తే సడన్గా అది గుర్తుకు రాకపోవచ్చు, కానీ బయటకు వచ్చిన ఒక టాక్ కూడా రావచ్చు, అరే సీన్స్ కొంచెం సేమ్ ఉన్నాయండి అనే ఒక టాక్ రావచ్చు. అది నేను తట్టుకోలేను, ఎందుకు ఫస్ట్ నేను రాసిన కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, అది ఒరిజినల్ అయిపోయి నేను డూప్లికేట్ అవుతా, అది నాకు ఇష్టం లేదు. ఇంకోటి కథ కాపీ అన్నది నిరూపించుకోవాలంటే అది ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉండాలి, లేదా ఎక్కడైనా పబ్లిష్ అయి ఉండాలి. మీది అలా ఏమైనా జరిగిందా? అది నేను ఎవిడెన్స్లో నేను చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. నేను ఇప్పుడు అందుకే ఏం చెప్పినా, ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా నేను అడగలేదు, అందరూ మీడియా సైడ్ నుంచే వస్తున్నారు. ఈవెన్ ఆ పోస్ట్ కూడా ఇప్పుడు ఈ ఇష్యూ కూడా నేను ఎవరికి చెప్పలేదు, అసలు మీడియాకి మీకే తెలిసి మీరే నాకు చెప్పాలి యాక్చువల్లీ. ఎందుకంటే అసలు న్యూస్ ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను కంప్లైంట్ చేసి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ అండ్ ఐ హ్యావ్ మై రైట్ టు కంప్లైంట్, నేను వెళ్ళినా కంప్లైంట్ చేసి వచ్చిన తర్వాత 2 days తర్వాత అందరికీ తెలిసింది. నేను 2 daysలో ఎవరికి చెప్పలేదు, అన్ని మీడియాలో వచ్చింది కాబట్టి. ఇంకా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి కదా, ఎవరైతే కంప్లైంట్ చేసినారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి కాబట్టి అప్పుడు నేను ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ కూడా నేను ఎవరికి చెప్పలేదు కదా, మా ఇంట్లోకి చెప్పలేదు, నా ఫ్రెండ్స్ కూడా ఎవరికి చెప్పలేదు. అప్పుడు హీరో వచ్చినారు, ఆయన కూడా తెలియదు ఇది నిజమా ఇది అంటున్నాడు నాతో. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ స్టోరీని ఎక్కడైనా రిజిస్టర్ చేశారా, లేదా ఎక్కడైనా పబ్లిష్ అయిందా అని మీ పేరుతో? నేను ఏమంటున్నానంటే దానికి సంబంధించిన విషయాలు, అది ఎవిడెన్స్కి సంబంధించిన విషయాలు కాబట్టి ఇవన్నీ నేను తర్వాత చెప్తా అంటున్నా. అంటే అదే మీరు ఇప్పుడు ఒక రచయితల సంఘం దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మీ స్టోరీ ఏంటి, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారు, దానికి దీనికి పోల్చుకోవడానికి అంటూ ఒక స్క్రిప్ట్ అనేది ఉండాలి కదా అంటారు కదా. ఫస్ట్ థింగ్ ఈ విషయంలో అయితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, డైరెక్ట్ ఇప్పుడు చిన్న విషయం అనుకోండి, ఇండస్ట్రీలో పెద్దల దగ్గరికి వెళ్ళి ఇది సాల్వ్ చేయండి అని చెప్తామేమో. ఇది చాలా పెద్ద ఇష్యూ, ఎందుకంటే ఒక డెబ్యూ ఫిలిం మేకర్ కెరియర్ని పనంగా పెట్టిన ఇది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సినిమాలు 4 సినిమాలు చేసినారు డైరెక్టర్, అంటే ఐ థింక్ దీంతో 4 మరి సమ్ 3 or 4. ప్రొడ్యూసర్ చాలా సినిమాలు చేసినారు. అన్ని సినిమాలు చేసిన వాళ్ళు డెబ్యూ ఫిలిం మేకర్ కెరియర్ని ఇట్లా చేయొచ్చా? చేయకూడదు, అసలు చేయకూడదు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఏదైనా కదా, అది నిజం అయితేనే అట్లా చేయకూడదు కదా. అందుకే ఇప్పుడు నేను రిజిస్టర్ చేసినా చేయలేదా అంటే నేను రైటర్, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఏం సమాధానం ఇంత ఏం ఆలోచిస్తలేను. నేను పోలీస్ నమ్మినరా, కోర్టు నమ్మిందా, లా ఆఫ్ ద ల్యాండ్ నమ్ముతుందా, అంతవరకే నాకు. వాళ్ళు నమ్మితే నాకు చాలు. మీరు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ కూడా చేశారన్నారు. కానీ వాళ్ళు ఇప్పటివరకు సాయి రాజేష్ గారిని సంప్రదించలేదని సాయి రాజేష్ గారు నిన్న అడిగినప్పుడు చెప్పారు. దానికి ఏంటి మరి రీజన్? చూస్తారండి పోలీస్, మనకు తెలియదు కదా, ఇంకా కాంటాక్ట్ కాలేదేమో. కేసు అయితే ఫైల్ అయింది కదా, ఎప్పుడొకటి చేస్తారు పోలీస్. బిలీవ్ ఇన్ ద సిస్టమ్. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి పోలీసుని సంప్రదించినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఏమైనా షాక్ అయ్యారా లేక ఏంటి వాళ్ళు? డెఫినెట్లీ షాక్ అయినారు. కొంచెం సేపు అయింది వాళ్ళకు అర్థం కావడానికి. ఆల్మోస్ట్ పొద్దున, ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు ఉన్నప్పుడు నేను పెద్ద వాళ్ళ పేర్లు తీస్తున్నప్పుడు, పెద్దలు అంటే వీళ్ళు కాదు, దానికి సంబంధించిన చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ అంటే ఎంతో పెద్ద లింక్స్ ఉంటాయి కదా, వాళ్ళ పేరు మంది ఇస్తున్నప్పుడు అది ఆషామాషిగా తీసుకోరు. నేను ముందు అడుగేయాలన్నా కానీ అది ఆషామాషి కాదు, ఊరికే ఎవరో పేరు చెప్పేసి నాది ఇది అని అనడానికి అది ఎవరు, ఇట్ ఈస్ నాట్. అండ్ నేను ఫిలిం చెప్పిన కదా, నేను ఎప్పటి నుంచో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి ఇట్లాంటి వాటిలలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చెత్త చేసుకోవాలని నాకు అట్లాంటి ఇంటెన్షన్ లేదు. కానీ నాకు అడ్డం వస్తున్నారు కాబట్టి నేను దాని మీద ఇది చేయాల్సి వచ్చింది. అయితే పోలీసు వరకు వస్తే మార్నింగ్ వెళ్తే మెల్లిగా వాళ్ళకి అన్ని ఆధారాలు చూపించి ఇదో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్తే ఆల్మోస్ట్ నైట్ వరకు వాళ్ళు రిజిస్టర్, ఎందుకంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాలి. ఎవరు పడితే వాడు వచ్చి కేసు పెడుతున్నాడు అంటే వాళ్ళు కన్విన్స్ అయితే చేస్తారు.
అది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు పడితే వాళ్ళు చూస్తే ప్రతి కథకి ఎవరో ఒకరు వస్తారు. ఇంకోటి మరీ ముఖ్యంగా సక్సెస్ అయ్యి బాగా ఫేమ్ వచ్చిన సినిమాలకే ఇలాంటి కాపీ రైట్ అని వస్తున్నారు. ఫెయిల్యూర్ సినిమాలకైతే ఎవరు రావట్లేదు. ఎందుకంటారు అట్లా? దీనిలో 2 పీపుల్ ఉంటారండి. ఒక రకం ఏంటంటే ఏదైనా ఫ్లాప్ అయినా హిట్ అయినా నా కథ దొంగలించారు కాబట్టి నేను దాని మీద యాక్షన్ తీసుకుంటా అనే వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎవరైనా ఒక అతను కథ రాసి ఏదైనా ఎవరైనా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు అనుకోండి, దాంతో వచ్చేదేముంది పోయేదేముంది చేస్తే ఆలోచించండి. చాలామందికి డౌట్ ఉంటుంది, హిట్ అయితేనే ఎందుకు వస్తారనేది. ఒకటి ఆలోచించండి, ఎవరైనా మీ కథని ఎవరో ఒక పల్లెటూరులో ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకున్నారు, దొంగతనం చేసి షార్ట్ ఫిల్మ్ తీసుకున్నారు, మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద? ఏం తీసుకోరు కదా. ఎందుకు అని అంటే అది పబ్లిక్కి తెలియనంత వరకు ఏం కాదు కదా, అంతే కదా. మ్యాక్సిమం అయితే ఫోన్ చేసి మందలిస్తారు, ఇట్లాంటివి చేయకండిరా ఇట్లాంటివి అని చెప్తారు. ఎప్పుడైతే మీకు అది వేరే లెవెల్కి వేరే స్థాయికి వెళ్తుందో ఆర్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ హ్యాండ్ పడుతుందో దానికి ఒక స్టాంపు పడుతుంది ఒరిజినల్ అని. అది మెయిన్. అది అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే హిట్ అయితేనే ఎందుకు వస్తారు అని అంటే ఎప్పుడైతే హిట్ అయిందో లేకపోతే ఎప్పుడైతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ హ్యాండ్ పడిందో దానికి ఒక అప్రూవల్ స్టాంప్ వస్తుంది. అప్రూవల్ స్టాంప్ వచ్చినప్పుడు ఒరిజినల్ రాసినోడు ఇదైపోతాడు కదా. ఇప్పుడు వేరే సినిమాలు కూడా ఏదైతే నేను పేరు తీయను, వేరే సినిమాలు కూడా అది అసలు ముక్కు మోహన్ తెలియకుండా ఎవడు తెలియకుండా అట్లా యూట్యూబ్లో పడిపోయి మాయమైపోయింది అనుకోండి, ఎవరికి ఏమి ఇబ్బంది ఉంటుంది? రైటర్కి ఇబ్బందికరంగా ఏంది, అందరూ గుర్తుపట్టేసి కాపీ కొట్టినోడు గొప్ప అని వీడు డూప్లికేట్ అయితే ఇంకా ఎస్పెషల్లీ నా దాంట్లో ఏమవుతుంది, సినిమా రెడీ ఉంది, వేరే వాళ్ళ దాంట్లో ఓన్లీ రైటింగ్ వరకు ఉంది, నాది సినిమా రెడీ అయినాక డూప్లికేట్ డైరెక్ట్ నేను ఇన్ని రోజులు అదేమంటారు ఆ జర్నీ అంతా చేసింది కాపీ కొట్టేటోడని పెట్టుకోవడానికి కాదు. డెబ్యూ ఫిలిం, ఆయన ఫిలిం కూడా జెన్యున్ మూవీ అనేది, ఫస్ట్ మూవీ అనేది. ఇప్పుడు అనేది నువ్వు కాపీ కొట్టినావు ఎట్లుంటుంది నాకు చెప్తున్నా. అంటే ఇప్పుడు ఈ సినిమా లాస్ట్ ఇయర్ జూలైలో రిలీజ్ అయింది. మీరు ఆధారాలు సేకరించుకోవడానికి అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ అయినా సరిపోతుంది. కానీ ఇంత లేట్గా ఇప్పుడు ఆల్రెడీ 7-8 మంత్స్ అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి, ఇంత లేట్గా రావడం ఏంటి అసలు రీజన్? యాక్చువల్లీ ఏంటంటే అంటే ఆధారాలు సేకరించడానికి 2-3 నెలలు అనేది మీరు ఆధారాలు చూసిన తర్వాత చెప్తారు. ఎందుకంటే 1-2 సంవత్సరాలు టైం పట్టేంత ఆధారాలు నేను చాలా తక్కువ టైంలో చేసిన, 4 మంత్స్లో చేసేసిన. యాక్చువల్లీ అది నేను ఆధారాలు బయట పెట్టినాక అర్థమవుతుంది, ఇప్పుడే అర్థం కాదు అన్ని ఆధారాలు ఉన్నాయని. ఇప్పుడు లేట్ అంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఈ ఇష్యూ అంటే ఈ సినిమా నేను చూడలేదు స్టార్టింగ్లో, తర్వాత చూసిన 4 సీన్స్ చూడంటే చూసిన. స్టార్టింగ్లో మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు చూసినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎప్పటి నుంచో దాని మీద పనిచేస్తున్న వాళ్ళు ఫోన్ చేసి ఏడ్చినారు. సో అదొక ఎమోషనల్ మూమెంట్, అదంతా ఈజీ కాదు. అంటే ఆ సినిమాలో సీన్స్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్, ఒక అమ్మాయి ఉంది వైష్ణవి అని, దాంట్లో ఇంకా ఉన్నారు కొందరు. అయితే వాళ్ళు రాసిన సీన్స్ అక్కడ కనబడితే నేను అట్లీస్ట్ ఏమంటారు, నాకు ఆ ఇండస్ట్రీ ఎట్లా ఇది ఉంటుంది యాజ్ ఎ డైరెక్టర్ కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు వెంటనే ఫోన్ చేసి ఏడుస్తారు వాళ్ళు. సో ఆ ఎమోషనల్ మూమెంట్ని దాని నుంచి తట్టుకొని బయటికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ ఆలోచన, మనం ఎవరి మీద మాట్లాడుతున్నాం ఇదంతా అంటే ప్లాన్ కానివ్వండి, ఆ ఎవిడెన్స్ కానీ తవ్వి తీసి అవన్నీ చేసేసరికి డెఫినెట్గా టైం పడుతుందండి. ఆ ఆధారాలు చూసినప్పుడు మీరే అంటారు ఎస్ ఇట్లాంటివి చేయాలంటే చాలా టైం పడుతుందని మీకే అర్థమవుతుంది. అండ్ అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్ ఎట్లా అంటే మధ్యలో మాకు ఇది తెలంగాణ ఎలక్షన్స్ వచ్చినాయి. సో వి డి నాట్ వాంట్ టు డిస్టర్బ్ ఎనీబడి. ఎలక్షన్స్ టైంలో ఇట్లాంటివి చెప్పేసి ప్రజల మూడ్ అంతా దాని సైడ్ ఉంటుంది కదా. అండ్ మేము నోటీస్ కూడా పంపి 1.5 మంత్ అయింది ఆల్రెడీ. కానీ నోటీస్ 1.5 మంత్ అయింది పంపి ఎవరికైనా చెప్పానా నేను? ఎవరికి చెప్పలేదు. అడగండి, 1.5 మంత్ అయింది నోటీస్ పంపి ఆల్రెడీ. ఐ థింక్ డిసెంబర్ ఫైనల్ వీక్లో అట్లా పంపినాం నోటీస్. మరి అప్పటి నుంచి నోటీస్ పంపినాము, ఎవరికి తెలియదు కదా, నేనెవరికి చెప్పలేదు, నేను హంగామా కూడా చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేసి 1 వీక్ కూడా అవ్వలేదు, కేసు ఫైల్ చేయకముందే నోటీస్ పంపించారా? డిసెంబర్ 2లోనే పంపించాను నోటీసు. డిసెంబర్ 2లోనే నోటీస్ పంపితే వాళ్ళ నుంచి రిప్లై వచ్చింది. రిప్లైలో డినై చేసినారు. సో అందుకే ఓకే డినై, ఏదైనా ఒకటి కాల్ చేసి మాట్లాడో ఏమైంది అని అంటే బాగుండేదేమో, ఐ డోంట్ నో. మరి ఇప్పుడైతే లేట్ అయిపోయింది ఇంకా, ఎందుకంటే కేసు కూడా ఫైల్ అయిపోయింది. సో లీగల్గానే వెళ్తాం. అంటే ఎస్కేఎన్ గారు ఆయన ఒక మంచి ప్రొడ్యూసరు, ఆయన కూడా మీరు స్టోరీ చెప్పారు. ఆయన అసలు ఎలా ఫీల్ అయ్యారు మీరు స్టోరీ చెప్పినప్పుడు? నేను గీతా ఆర్ట్స్లో చెప్పిన ఆయనకు. గీతా ఆర్ట్స్లో అక్టోబర్ ఆఫ్ 2015 అనుకుంటా. డేట్స్ కొంచెం అటు ఇటు అయినా, ఎందుకంటే అది ఎవిడెన్స్ దానిలో ఉంటుంది కదా. రఫ్ అక్టోబర్ 2015 అనుకుంటా. అప్పుడు నేను ఆయనకు గీతా ఆర్ట్స్లో చెప్పిన
చెప్పినప్పుడు రియాక్షన్ ఏం లేదు, మామూలుగా నార్మల్ అంతే. అంటే స్టోరీ విన్నాక చాలా బాగుంది, తీద్దాము మనం చూద్దాం అలా ఏమన్నా అన్నారా, లేక ఏం చెప్పారండి? యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ స్టోరీ ఇక్కడ డెవలప్ అయింది. ఎవరు ఇది బేబీ డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్లో డెవలప్ అయింది, అమృత ప్రొడక్షన్స్ ఉంది, అక్కడే డెవలప్ అయింది. అయినాక అప్పుడైనా మనకు ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు అడిషనల్గా అని చెప్పి, నువ్వు అది గీతా ఆర్ట్స్లో నువ్వు ఆయనకు స్టోరీ చెప్పు అని అంటే అక్కడికి వెళ్ళిన. అప్పుడు చెప్పి ఒక 1 to 2 hours అనుకుంటా, నాకు గుర్తు కూడా లేదు సరిగ్గా, 1 to 2 hours ఉంటుంది. 1 to 2 hours మొత్తం నరేట్ చేసినాను. ఓకే అన్నారు, అంతే వెళ్ళిపోయినా. ఎందుకంటే ఈయన పంపినారు కాబట్టి రిజల్ట్ ఈయనే చెప్తారు కదా, ఎవరైతే పంపించినారో వాళ్ళు రిజల్ట్ చెప్తారు కదా. సరే ఓకే అమ్మా అన్నారు, అయిపోయింది అంతే. అంటే ఇప్పుడు మీ స్టోరీ అన్ని ఒకవేళ అనుకున్నా కూడా సినిమా ఇంత మంచిగా సక్సెస్ అయింది, అందరూ పొగుడుతున్నారు. ఇప్పుడు మీరు ఇలాంటి టైంలో మీరు బయటకు వచ్చి ఏం కోరుకుంటున్నారు అసలు? మా డిమాండ్స్ ఏంటిది అనేది లీగల్ దీనిలో ఉంది, మా నోటీస్లో ఉంది, పోలీస్ దగ్గర కూడా ఉంది మా డిమాండ్ ఏంటనేది. సో లీగల్ ఆస్పెక్ట్ నేను మాట్లాడను, దానిలో నావి కూడా కొన్ని ఉంటాయి డిమాండ్. నాకు నా సైడ్ నుంచి యాజ్ ఏ ఫిలిం మేకర్ నాకు ఏంటంటే ఫస్ట్ బయటికి వచ్చి ఎస్ ఇది షిరీన్ శ్రీరాము, ఫస్ట్ ఆ బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిల కథ షిరీన్ శ్రీరామే నాకు చెప్పినాడు. ఆ సీన్స్ అన్నీ డెవలప్ మా ఆఫీస్లోనే చేసినాడు. అందులోంచి చాలా సీన్స్ నా దాంట్లో నేను వాడుకున్నాను, నాకు తగ్గట్టు వాడుకొని మాడిఫై చేసుకున్నాను అని చెప్పాలి. అది నా డిమాండ్. అంటే ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తామని అంటున్నారు, మరి దాన్ని మీరేమన్నా అడ్డుకోబోయే ఆస్కారం ఉందా ఏంటి? నేను అదే చెప్తున్నాను కదా, ఇక్కడ ఛాలెంజ్లు చేయడము తొడగొట్టాలి లాంటివి ఏమి ఉండవు. ఐ థింక్ దట్ ఫిలిం విల్ నాట్ హ్యాపెన్. నేను అనుకున్నంత వరకు ఆ సినిమా అవ్వదు. నేను తొడగొట్టి ఛాలెంజ్ అయితే కాదు, బట్ దట్ ఈస్ వాట్ అంటే మా డిమాండ్ అది, అంతే. ఇప్పుడు బేబీ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా మీరు ఎప్పుడు చూసారు? చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ అందరి రియాక్షన్ తర్వాత నేను చూసినాను, నాకు మామూలుగా అనిపించింది అంతే. అంటే బాగుందా బాగాలేదనా అంటే వాళ్ళు గర్ల్ క్యారెక్టర్ని స్పాయిల్ చేసినారు సినిమాలో. మన సినిమాలో గర్ల్ క్యారెక్టర్ని అట్లా స్పాయిల్ చేయలేదు, అమ్మాయి క్యారెక్టర్ని క్యారెక్టర్లెస్ అమ్మాయిలాగా చూపెట్టినారు అందులో. మనది ఏంటిది ఆ ఏజ్ గ్రూప్లో ఇన్నసెన్స్ చూపించిన అనమాట, దాంట్లో మొత్తం క్యారెక్టర్ అంతా ఖరాబ్ చేసినాడు. అంటే పూర్తిగా మీ కథని పూర్తిగా మార్చి తీశారంటున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ మటీరియల్ ఫస్ట్ ఒకటి ఉంటే దాన్ని మాడిఫై చేసుకోవడం ఎంత ఈజీ. యాజ్ అ రైటర్ అయినో నేను ఈవెన్ మా నా రైటింగ్ టీమ్కి డైలాగ్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, నాకే డైలాగ్ రాయడం అప్పుడు స్టాప్ అయిపోతే పెన్ను. నేను నా రైటింగ్ టీమ్ ఫస్ట్ మీ స్టఫ్ రాయండి అని అంట, ఎందుకంటే ఒక్కసారి ఒక స్టఫ్ రాసిన తర్వాత ఎంతనైనా మాడిఫై చేసుకోవచ్చు, ఎందుకంటే హింట్ ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి పబ్కి వెళ్ళిందని చెప్పిన, ఆ పబ్కి వెళ్ళినది ఆ కంటెక్స్ట్ రాయడం కష్టం, కానీ దాని తర్వాత పబ్కి వెళ్ళి ఏ డ్రెస్ వేసుకుంది, ఎవరెవరితో మాట్లాడింది, అది ఎట్లా దిద్దాం షార్ట్, ఇవన్నీ ఈజీ అయిపోతాయి. మెయిన్ కోర్ ఉంటుంది కదా, అది కష్టమవుతుంది. సినిమాలో సీన్స్ రాయడం అనేది మోస్ట్ టఫెస్ట్ థింగ్, కథ కన్నా టఫ్. ఎందుకంటే మీకు ఈవెన్ కథ కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ సీన్స్ రాయడం అనేది అన్నిటికన్నా టఫెస్ట్ సినిమాలో, ఫిల్మ్ మేకింగ్లో. ఇప్పుడు బేబీ సినిమాలో చూసుకుంటే వైష్ణవి బస్తీ నుంచి వెళ్ళి ఆమె మేకోవర్ పూర్తిగా మారిపోతుంది కాలేజ్కి వెళ్ళగానే. మీ స్టోరీ కూడా ఇలాగే ఉంటుందా? మీరు ఫైనల్గా క్లైమాక్స్ ఎలా పెట్టారు మీ దాంట్లో? దీనిలో మేకోవర్ అట్లా ఏమి ఉండదు, నేను స్టోరీ చెప్పలేను. కానీ అది మేకోవర్ అంటే అదేదో యాక్చువల్లీ అది రియలిస్టిక్ ఫిలిం కాదు, అది ఒక ఫ్యాంటసీ మూవీ అంతే. అది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రియలిస్టిక్ ఫిలిం. ప్రేమించొద్దు అనేది రియలిస్టిక్ మూవీ, అది రిలీజ్ అయినప్పుడు అందరికీ అర్థమవుతుంది. దాని ఈవెన్ ట్రైలర్ చూస్తే సరిపోతుంది, ప్రేమించొద్దు ట్రైలర్ చూస్తేనే దాంట్లో ఎంత పవర్ ఉంది అని అర్థమవుతుంది. ప్రేమించొద్దు ఫిలిం ఈజ్ ఫార్ బెటర్ దాన్ బేబీ ఇన్ ఎనీ వే ఎక్సెప్ట్ ఫర్ ద రిలీజ్. ఎందుకంటే పెద్ద హ్యాండ్స్ రిలీజ్ చెయ్యి వాళ్ళ మీద ఉంది, అదొక్క ఏమంటారు, ఆ ఒక్క ఫ్యాక్టర్ తీసేస్తే ఏ విషయంలో తీసుకున్నా, అంటే సొసైటీకి మనం చెప్పే మెసేజ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఉంటుందా, సెకండ్ హాఫ్ అట్లా స్పీడ్ వెళ్తుంది కదా, ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కానీ, ఫిలిం మేకింగ్ స్టైల్ కానీ ఏదైనా ఇట్ విల్ బి పార్ టు దట్ మూవీ. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ని తీసుకున్నప్పుడు ఒరిజినల్ ఏదంటే ఫస్ట్ బయటకు వచ్చింది ఒరిజినల్ అని అందరూ ఎవరైనా అనుకుంటారు, సెకండ్ వచ్చేది అది ఆటోమేటిక్గా డూప్లికేట్ అనేది అయిపోద్ది. ఇప్పుడు ఈ సినిమా ఆల్రెడీ బేబీ అనేది ఫస్ట్ బయటకు వచ్చేసింది, ఇప్పుడు మీరు ప్రేమించొద్దు తీసినా కూడా అది బేబీకి డూప్లికేట్ అంటారు, కానీ ప్రేమించొద్దు బేబీకి డూప్లికేట్ అని అట్లా అనరు కదా జనాలు. ఇప్పుడు నేను ఎవిడెన్స్లు తీసిన తర్వాత అలా అన్నారు, ఇంకా అట్లా అన్నారు, అందుకే వచ్చిన కదా బయటికి. నేను ఊరికే మీరు అన్నట్టు అది వచ్చి నాది వచ్చింది అనుకోండి అంటారు, అందుకే నేను బయటకు వచ్చిన.
అదే పాయింట్. అంటే మీరు ఇలా బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతుండడం మీ ప్రేమించొద్దు సినిమా ప్రమోషన్కి వాడుకుంటున్నారనేది వాళ్ళు మెయిన్గా ఆరోపిస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పిన కదండి, ఇప్పుడు మీరు అన్నారు చాలా చాలా టైంలో అప్పుడే వస్తే రిలీజ్ అప్పుడే, మరి అప్పుడు వస్తేనే ఎక్కువ ప్రమోషన్ కదా. సినిమా క్రోర్స్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయినప్పుడే వస్తే ఇంకా బ్లాస్ట్ అవుతుంది కదా, ఓన్లీ ప్రమోషన్ ఇంటెన్షన్ ఉంటే. ఇంకోటి ఈ న్యూస్ కూడా నేను చెప్తున్నా, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా, నేను వాళ్ళకి నోటీస్ పంపి 1.5 month అయింది, ఎప్పుడూ నేను ఎవరికి చెప్పలేదు. న్యూస్ 2 days ముందే నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా నేను ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు కూడా ఛానల్స్లో కూడా మీరందరూ నాకు అడుగుతున్నారు కాబట్టి వచ్చినా కానీ నేను ఎవరికి అప్రోచ్ అయ్యి నాది ఇంటర్వ్యూ తీసుకోగలుగుతారని ఎవరు అంటలేదు నేను. కానీ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత వచ్చింది కాబట్టి వస్తున్నా. అదే దట్స్ వై ఐమ్ ఆస్కింగ్, మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఆరోపణ చేసిన తర్వాత ఆరోపణలు ఎంతవరకు నిజం ఉందనేది కూడా తెలియాలి కాబట్టి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. అవును, అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా చేయాలి. అది వాళ్ళు కూడా ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు అండ్ అసోసియేషన్ ఉందని ఏర్పడింది కదా, ఇప్పుడు వాళ్ళు కూడా మనకు అవును మాకు తెలుసు వాళ్ళు అసోసియేషన్ ఉందన్నారు కదా, అసోసియేషన్ ఏర్పడింది. ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళు ఎవరో అసలు మాకు వాళ్ళకు తెలియదు కూడా తెలియదండి అని అంటే వేరు, అసోసియేషన్ అయితే ఏర్పడింది కదా, ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి. అదే నిన్న డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి, అందులో సాయి రాజేష్ గారు జాయింట్ అంటే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా ఆయన మేము అడిగినప్పుడు ఆయన ఈ విషయం మీద స్పందించారు. అది ఒకసారి మీకు చూపిస్తా. అది చూసాను, మీరు పంపించారు అది. అదే ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి సార్. అంటే అవి కూడా మేము ఒక పిచ్ డెక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మేము అందరం రాబోతున్నాం, తొందరలోనే తెలుస్తుందండి మీకు కూడా. ఇంకోటి చిన్న ఇష్యూ నడుస్తుంది సార్, దాని మీద అంటే మీ బేబీ కథ కాపీ దాని మీద ఎలా స్పందిస్తుంది? ఇప్పటి వరకు నాకు ఎటువంటి సమాచారం లేదండి దాని గురించి. నేను వెబ్సైట్స్లో చూడడం, న్యూస్ ఛానల్స్లో చూడటమే తప్ప నాకు ఎటువంటి ఎవరు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు ఇప్పటివరకు. అసలు ఆయన ఫేస్బుక్లో నేను చెప్పేది ఎవరైతే ఫిర్యాదు అన్నారు కదా, నాకు దానికి సంబంధించిన ఏవి రాలేదు ఇంతవరకు. ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా కలిసారా సార్? తెలిసిన వాళ్ళే, తెలిసిన పర్సన్. అది ఇప్పుడు నేను మాట్లాడకూడదు ఎందుకంటే లీగల్ థింగ్లో ఉంది కాబట్టి. అంటే సార్ ఒక ఫైనల్ సార్, బేబీ కథ పూర్తిగా మీదే అంగీకరిస్తుంది? బేబీ కథ నాదే. బేబీ కథ నాదే అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే అసలు నా దగ్గరికి ఎవరు రాలేదు ఇప్పటివరకు, నాకు సమాచారం కూడా తెలియదు, మీడియాలో వస్తుందని చూశాను. మీరు 1.5 month బ్యాకే నోటీస్ కూడా పంపించాను, వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారన్నారు. అంటే ఆయన అబద్ధం చెప్తున్నారు అన్న? నాకేం తెలుసు, నాకు తెలియదు. మేము పంపించినాము, మీకు లీగల్ నోటీసు వాళ్ళకు అడిగింది ఒకటండి. కేసు ఫైల్ అయింది కదా, కేసు ఫైల్ అయ్యే ముందు లీగల్ నోటీస్ పంపుతాం కదా, మీ అంటే మీ ప్రమేయం ఏముందని పంపాము, రిప్లై వచ్చింది. ఈ 2 తీసుకెళ్ళి పోలీస్కి చూపించినాము, కేసు ఫైల్ అయింది. సో ఆయన నాకు తెలియదు అని అంటే నాకు తెలిసి పోలీస్ నుంచి ఏమైనా న్యూస్ రాలేదేమో, అట్లా ఏమైనా అంటున్నారేమో. ఇంకోటి మా టీంని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కూడా పంపించాం, కానీ అక్కడ సిఐ అసలు ఎలాంటి సమాచారం ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. దీని గురించి ఎందుకు అంటే మీరు ఇలా ఎవరికి బయటకు ఇవ్వద్దని మీరు ఏమన్నా చెప్పారా ఏంటి? మరి బయటికి ఎట్లా వచ్చింది నాకు అది మిస్టరీ. నేను చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు ఎవరు, ఎందుకంటే లాయర్కి నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది, ఎవరు తెలియదు. మరి అది ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నా ఫ్రెండ్స్ చెప్పారని అనుకుందాం జస్ట్, అంటే ఫ్రెండ్స్ అంటే నాతో వచ్చిన వాళ్ళు, అది దానిలో డీటెయిల్స్ ఉన్నాయి కదా, రాయదుర్గం అని ఉంది అండ్ మనం ఏదైతే కంప్లైంట్లు ఇచ్చినామో అవి ఉన్నాయి. అంటే మరి ఐ డోంట్ నో అది ఎట్లా వచ్చింది అనేది నాకు తెలియదు. అంటే బేబీ సినిమా మీరు కూడా చాలా లేట్గా చూశారు, మీ ఫ్రెండ్స్ చెప్తేనే చూశారు. అది కాపీ అని ఫస్ట్ మీరు రియలైజ్ అయ్యారా, మీ ఫ్రెండ్స్ రియలైజ్ అయ్యి మీకు చెప్పారా? నాకు అంతకుముందే తెలుసు ఏంటిది ఇట్లాంటి యాక్టివిటీ జరుగుతుందని, నాకు అంతకుముందే తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ చూడకుండా ఏది మాట్లాడొద్దు కదా, అందుకే అది రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ నాకు చెప్తున్నారు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తున్నారు. ఫైనల్గా మీరు ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? అంటే ఓన్లీ కోర్టు ద్వారానే పోరాడతారా, లేక వాళ్ళు వెళ్ళి కలిసి ఏమన్నా అడుగుతారా ఏంటి? వాళ్ళని నేను కలవను, ఎందుకంటే ఒక్కసారి రిజిస్టర్ అయింది కాబట్టి ఇంకా ఐ విల్ నాట్ కాంటాక్ట్ దెమ్ ఇన్ ఎనీ వే. వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు కాంటాక్ట్ మీ ఆల్సో లాయర్కి కాంటాక్ట్ కావాలి. అంటే ఇలాంటి ఇష్యూస్ కోర్టు దగ్గరికి వెళ్తే ఏంటంటే మీరు చూసుకోవచ్చు, శ్రీమంతుడి కేసే ఇప్పటికే 8 years అయింది, 8 years అయినా కూడా ఆయన పోరాడుతున్నాడు. మరి మీరు ఎంత లేట్ అయినా పోరాడగలే శక్తి ఉందనుకుంటున్నారు మీకు? అంత లేట్ అవ్వదేమో, చూద్దాం. అంటే కోర్టులు అంటేనే ఆటోమేటిక్గా లేట్ అవుతుంటాయి కదా. ఓకే అండి, పర్లేదు. అంటే అది లీగల్ మ్యాటర్ కదా, దాని గురించి నేను కమెంట్, ఐ హ్యావ్ టు టాక్ టు ద లాయర్, అట్లా డెసిషన్ తీసుకోవాలి. మరి మీ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? అది ఇంకా ఏమి, ఎందుకంటే ఇప్పుడే ఇది దీని బయటికి వచ్చింది కాబట్టి
వీఆర్ ట్రయింగ్ ఫర్ సెన్సార్ నౌ, తర్వాత చూద్దాం. మీ సినిమా షూటింగు పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిందా? అయిపోయింది అంతా, షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. 5 లాంగ్వేజెస్లో అయింది. ఓకే. 5 లాంగ్వేజెస్లో విత్ టైటిల్ రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయినాయి. ఓకే. ప్రేమించొద్దనే పెడుతున్నారు 5 లాంగ్వేజెస్లో కూడా? ప్రేమించొద్దు హిందీ బైలింగ్వల్, అంటే మేము షూటింగ్ చేయడమే 2 లాంగ్వేజ్ చేసినాము. ప్యార్ మత్ కర్నా హిందీ అంటే 2 లాంగ్వేజ్ షూట్ చేసినాము. తర్వాత డబ్బింగ్ అదర్ 3 లాంగ్వేజెస్, కాదలిక్ కాదే తమిళ్, ప్రీతి సబేడా కన్నడ అండ్ ప్రణయ్ కెరెద్ మలయాళం. అంటే అన్నిటి మీనింగ్ అదే. ఇప్పుడు వస్తున్న సినిమాలు చూసుకుంటే పాన్ ఇండియా వైడ్గా ఒకే టైటిల్తో లాంచ్ చేస్తారు, ఎందుకంటే అది ప్రమోషన్ ఈజీగా ఉంటుంది. మీరు మరి ఇలా డిఫరెంట్ నేమ్స్తో రిలీజ్ చేస్తే అది మీకు మరి ప్రమోషన్లో ఇబ్బంది అనిపించట్లేదు? డెఫినెట్గా ఇబ్బంది అవ్వచ్చు, ఎందుకంటే ఇది మేము ప్లాన్ చేసింది కాదు. పాన్ ఇండియా తీయాలి అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేయలేదు. చెప్పాను కదా, ఫస్ట్ ఫిలిం కాబట్టి ఫస్ట్ ఫిలిం ఇండిపెండెంట్ ఫిలిం కాబట్టి 5 భాషల్లో తీయాలనే అంత అది కష్టమైన విషయం అండి. అట్లాంటి దాంట్లో కాలు పెట్టాలని లేదు. ఏంటంటే నా సర్కిల్లో కొంచెం నా ఏడీస్కి కొంచెం హిందీ వచ్చు కాబట్టి హిందీ ట్రాన్స్లేట్ చేసే కేపబిలిటీ నాకు కొంచెం హిందీ అర్థమవుతుంది. హిందీ అంతా ఫ్లూయెంట్గా మాట్లాడరాకపోయినా నాకు అర్థమవుతుంది కాబట్టి హిందీలో అటెంప్ట్ చేసిన. ఈ బైలింగ్వల్ చేద్దామని నాకు ఎప్పటి నుంచో ఉండే. తమిళ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు సరిగ్గా టీం దొరకలే. హిందీ పాసిబుల్ అయింది. సో మీ టైటిల్ కూడా సమ్ సెన్సార్ రూల్ ఐ డోంట్ నో, దాని గురించి క్లారిటీ లేదు నాకు. మీనింగ్ సేమ్ ఉండేటట్టు పెట్టాలంట యాక్చువల్లీ. సో అదే టైటిల్ పెట్టినా, ఎందుకంటే ప్రేమించొద్దంటే ఎవరికి అర్థమవుతుంది. మళ్ళీ నేను తెలుగు టైటిల్ పెట్టినా కదా, దానికి వేరే లాంగ్వేజ్లో ఇంకా ఇప్పుడు హనుమాన్ అని ఉంది, అన్నిట్లో హనుమానే ఉంటుంది, బట్ ప్రేమించొద్దు ఏం చేయాలి? సో నేను ఫస్ట్ పాన్ ఇండియా తీయాలని అనుకోలేదు. 2 లాంగ్వేజెస్ తీసిన తర్వాత అప్పుడు అనుకున్నా కాబట్టి ఇంకా సేమ్ మీనింగ్తో పెట్టాల్సి వచ్చింది. ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళేనా? లీడ్ యాక్టర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే, కాకపోతే ఇప్పుడు లీడ్ యాక్టర్స్ అబ్బాయిలు ఇద్దరు కొన్ని మూవీస్ చేసినారు. బందూక్ అని ఒక మూవీ, ఇద్దరు బందూక్ అనే మూవీలో చేసినారు. అట్లా కొన్ని 2-3 ఫిలిమ్స్ అట్లా చేసినారు. ఐ థింక్ సెకండ్ యాక్టర్ కొంచెం ఎక్కువ చేసినాడు అనుకుంటా, 5 to 10 ఫిలిమ్స్. యాక్ట్రెస్ 3 to 4 ఫిలిమ్స్ చేసినా అని చెప్పింది. మీరు గాయత్రి గుప్తా అని కూడా దీనికోసం తీసుకున్నాము అని అన్నారు, అంటే ఆమె రోల్ ఇందులో ఉంటుందా లేదా ఓన్లీ ఆడిషన్ వరకేనా? ఓన్లీ ఆడిషనే. అప్పుడు ఈ లీడ్ రోల్ ఏదైతే ఉందో మీరు చూసినారు కదా, అది ఆమెను నేను ఆడిషన్ చేసిన. సో అప్పటి మెమరీగా నేను చూపించిన పబ్లిక్కి. అంటే ఆమె కూడా స్టోరీ చెప్పారా? గాయత్రికి స్టోరీ తెలుసు, మొత్తం స్టోరీ తెలుసు, అందుకే ఆ గెటప్ అవన్నీ షీనోస్. మీరు ఆమెను అడగచ్చు. ఆమె అంటే ఈ స్టోరీ బేబీ ఆమె కూడా చూసుంటారు కదా, చూసి మీకు మీరు ఇలా వస్తున్నప్పుడు అవునండి అది మీకైతే అని ఏమన్నా ఆమె సపోర్ట్గా నిలిచారా మీకు? చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే గాయత్రి గుప్తా నా షార్ట్ ఫిల్మ్లో చేసింది. ఎవరు వీళ్ళకి పరిచయం కాకముందు, ఈ టీం పరిచయం, అమృత ప్రొడక్షన్స్ టీం పరిచయం కాకముందు, ఆర్ ద ప్రొడ్యూసర్ అయిన డైరెక్టర్ అయినా వాళ్ళు పరిచయం కాకముందు నా షార్ట్ ఫిల్మ్ చేసింది. ఇప్పుడు నా కాంటాక్ట్ త్రూ వాళ్ళని కాంటాక్ట్ అయింది యాక్చువల్లీ. సో షీ సపోర్టెడ్ మీ అండ్ ఆమెకు తెలుసు ఇదంతా ఈ ఈవెంట్స్ అని తెలుసు. అంటే మామూలుగా ఇలాంటి కాపీ అని వచ్చినప్పుడు బయట జనాలు ఏమనుకుంటారంటే ఏదో డబ్బుల కోసం ఆశపడి ఇట్లా చేస్తుంటారు, డబ్బులు రాగానే ఏదైపోతారో అని అట్లా అనుకుంటారు. మీరు అలా కాకుండా లాస్ట్ వరకు న్యాయం, అంటే మీరు ఏదైతే నా పేరు ఉండాలి లేదంటే ఆయన వచ్చి ఒప్పుకోవాలని అట్లా చెప్పేంత వరకు మీరు నిలబడతారని. యాక్చువల్లీ కాపీ కొట్టినోడు డబ్బుల కోసం చేస్తాడు. ఒరిజినల్గా కాపీ కొట్టినోడు ఎందుకు చేస్తాడు? కేపబిలిటీ లేదు కాబట్టి ఓన్లీ డబ్బుల కోసం చేస్తాడు. ఆత్మాభిమానం అట్లాంటివి ఉండవు వాళ్ళకి. అర్థమైందా? మీకు అర్థమైన పాయింట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే దొంగతనం చేసినారో వాళ్ళకి అవన్నీ ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు. ఎవరైతే ఇట్లా అన్యాయం అయిందో వాళ్ళు ప్యాషన్తో చేస్తారు. వాళ్ళకు నేను మీకు అడిగినప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా, నేను ఒరిజినల్ అని అందరికి తెలియాలి. షిరీన్ శ్రీరామ్ ఫిలిం ఈజ్ ఒరిజినల్, ప్రేమించొద్దు ఈజ్ ఒరిజినల్ అని అందరికి తెలియాలి. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ఇవన్నీ బై ప్రోడక్ట్స్ అండి, తర్వాత వస్తాయి. సినిమా రిలీజ్ చేస్తే హిట్ అయితే వస్తాయి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. మీ వైపు న్యాయం ఉంటే తప్పకుండా మీరు గెలుస్తారు. స్వతంత్ర టీవీ మీకు అండగా ఉంటుంది. న్యాయం ఎటువైపు ఉంటే అటు వైపు అండగా ఉంటుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.